ఫ్రెండ్స్, తల తిరగడం అనేది ఒక చాలా కామన్ కంప్లైంట్. ఏజ్ అలా పెరుగుతున్న కొద్దీ ఎక్కువ మందికి ఈ కంప్లైంట్ వస్తూ ఉంటుంది. అండ్ మెజారిటీ వర్టిగో అనే కంప్లైంట్ అని అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళను. బట్ వర్టిగో ఒక కండిషన్లోనే తల తిరగడం ఉండదండి, ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయి. సో ఎప్పుడు వర్టిగో అని అనాలి, ఎప్పుడు మిగతా కారణాల వల్ల ఒక వ్యక్తికి తల తిరుగుతున్నది, వీటి గురించి ఈరోజు వీడియో తెలుసుకుందాం. వీటితో పాటు ఎక్సర్సైజెస్ ఏమైనా చేయడం వల్ల ఈ కండిషన్ తగ్గే అవకాశం ఉందా, హోమియోపతిలో దీనికి వాడగలిగిన అద్భుతమైన మెడిసిన్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారు అంటే ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ సురేష్ సోమ్యాజులా. నేను ఒక హోమియోపతిక్ డాక్టర్ని విత్ మోర్ దెన్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నాడీ పరీక్షణ చేసి డైట్, ఎక్సర్సైజ్ అండ్ హోమియోపతిక్ మెడిసిన్స్తో ట్రీట్మెంట్ ఇవ్వడం నాకు అలవాటు. వీలున్నప్పుడల్లా ఇలాగా హెల్త్కి సంబంధించిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ పెడుతూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నది అని అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో తల తిరగడం అనే దాని గురించి అండర్స్టాండ్ చేసుకునే ముందు మన బాడీ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తుంది అని కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం నార్మల్గా నించుని ఉన్నాం అనుకుందాం, కరెక్ట్గా నించోగలుగుతున్నాం కదా. ఈ బొమ్మను మనం నించోపెట్టగలమా వితౌట్ ఎవరు సపోర్ట్ లేకుండా? పెట్టలేము కదా. బట్ మన బాడీ నించి ఉంటుంది. ముందుకు వంగున్నాం అనుకోండి, పడిపోతామా? పడిపోవట్లేదు. పక్కకు జరిగితే వెనక్కి నడిచినప్పుడు ఇలా ఏం చేసినా మనం పడిపోవట్లేదు. ఎందుకు అని అంటే మన బాడీకి బ్యాలెన్సింగ్ అనే ఒక మెకానిజం ఉంది. సో ఇప్పుడు ఈ బొమ్మ ఉన్నది, ముందుకు వంగున్నది అనుకోండి, ముందుకు వంగున్నా పడిపోకూడదు అని అంటే ఏం చేయాలి? మనం ఇక్కడ వెనకాతల ఇలా సపోర్ట్ ఇవ్వాలి దానికి, అప్పుడు అది ముందుకు వంగున్నా పడిపోకుండా ఉంటుంది. అలా కాకుండా మనం సపోర్ట్ ఇవ్వలేదు అనుకోండి, ఆబ్వియస్లీ డమ్మని పడిపోతుంది కదా. అందుకనే మీరు నోటీస్ చేయండి, మనం ముందుకి వంగుని ఎక్కువ పనులు చేసామనుకోండి, మనకి నడుం దగ్గర నొప్పి వస్తుంది. ఎందుకని? బికాజ్ మనకు ముందుకు వంగున్నప్పుడు మన బాడీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి నడుం భాగంలో ఉండే మసిల్స్ ఎక్కువ కష్టపడతాయి అన్నమాట వెనక్కి లాగి ఉంచడానికి. మనం పక్కకి జరిగినప్పుడు ఇటుపక్క ఉండే మసిల్స్ మనకి వెనక్కి ఇటుపక్క లాగి పట్టుకుంటాయి పడిపోకుండా. అలాగే వెనక్కి నడిచినప్పుడు ప్రతి దగ్గర ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ మసిల్స్ అనేవి మన బాడీని సపోర్ట్ చేస్తాయి. ఏ మసిల్స్ ఎప్పుడు యాక్టివేట్ అవ్వాలి అనే దాన్నే మన బాడీ బ్యాలెన్స్ మెకానిజం అని అంటాం. దీనికి ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయి బాడీ బ్యాలెన్స్కి. ఒకటి ఐస్ అండి, రెండోది ఇయర్స్, మూడోది ప్రోప్రియోసెప్షన్ అని ఉంటుంది. అది కొంచెం కాంప్లికేటెడ్ కాన్సెప్ట్, ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడాను. కళ్ళు ఏవైతే ఉంటాయో అది మనందరికీ తెలిసిందే కదా. మనం చూసిన సిచ్యువేషన్, ఎన్విరాన్మెంట్కి అనుకూలంగా మన బాడీని మార్చుకుంటాం. మెట్లు ఎక్కుతున్నప్పుడు మనకు తెలియకుండానే కొంచెం ముందుకు బెండ్ అవుతాం. సో ఇలాగా చూసి మన బాడీ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. మన కళ్ళ నుంచి బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది, దానికి సంబంధించిన మసిల్స్ యాక్టివేట్ అవుతాయి. కానీ ఇయర్స్ గురించే చాలామందికి అర్థం కాదు చెప్పిన. ఇయర్స్లోని ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్ అని ఉంటుంది. ఇప్పుడు ఎక్స్టర్నల్ అండ్ మిడిల్ ఇయర్ గురించి మనం మాట్లాడద్దు. ఈ ఇన్నర్ ఇయర్ ఉంది చూసారా, ఈ ఇన్నర్ ఇయర్లో కూడా కాక్లియా అని ఉన్నది అండ్ సెమీ సర్క్యులర్ కెనాల్స్ అండ్ ఈ మధ్యలో వెస్టిబ్యూల్ అని ఉంటుంది. కాక్లియా గురించి ఇప్పుడు మనం మాట్లాడద్దు. మనకి ఇప్పుడు బ్యాలెన్స్ గురించి ఇంపార్టెంట్ అనేది ఈ యూట్రికల్ అండ్ ఈ సెమీ సర్క్యులర్ కెనాల్స్. ఈ అంతటిని దీన్ని వెస్టిబులర్ సిస్టమ్ అని అంటారు. కొంచెం సైంటిఫిక్గా ఉన్నది, మరి బోర్ కొడుతున్నది అని అనుకుంటే ముందుకు స్కిప్ చేయండి. బట్ ఇది అండర్స్టాండ్ చేసుకోవడం చాలా అవసరం అండి. కాస్త ఓపిక్గా వినండి, మీకు అర్థమవుతుంది. ఈ కెనాల్స్లోని అండ్ ఈ యూట్రికల్ లోపల మనకి ఒక థిక్ ఆయిల్ లాంటి ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. దాంట్ లోపల చిన్న రాళ్ళు ఉంటాయి. ఫోటోలో చూసారా ఆ విధంగా. సో ఏంటవుతుంది, మనం కదిలిన, ముందుకు బెండ్ అయినా, ఏం చేసినా ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఆ ఫ్లూయిడ్ యొక్క పొజిషన్ కొంచెం మారుతుంది కదా. ఇటు కదలిక వల్ల ఆ స్టోన్స్ కొంచెం కదులుతాయి. ఆ స్టోన్స్ కదలిక వల్ల అక్కడ ఉండే నర్వ్స్ యాక్టివేట్ అయ్యి బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? ఈ వెనకాతల మన చిన్న మెదడు ఉంటుంది చూసారా, సెరిబెల్లం అని అంటారు. అక్కడికి సిగ్నల్స్ వెళ్తాయి. అక్కడి నుంచి బాడీ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఒక వ్యక్తి డ్యాన్స్ చేయగలుగుతున్నారు అని అంటే వాళ్ళ చెవులు ఎంతో పర్ఫెక్ట్గా ఆ ఇన్నర్ ఇయర్ పనిచేస్తేనే. ఇప్పుడు మీకు గుర్తుందో, చిన్నప్పుడు ఒక రైమ్ ఉంటుంది, రింగా రింగా రోజెస్, పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్, హషా బుషా వి ఆల్ ఫాల్ డౌన్. ఎందుకు పడిపోయారు వాళ్ళు? వై డిడ్ దే ఫాల్ డౌన్? అక్కడ ఏంటవుతున్నది, ఇది ఒకసారి చూద్దాం. ఇది మన ఇన్నర్ ఇయర్ లోపల ఉన్న ఆ ఫ్లూయిడ్ అండ్ లోపల చూడండి చిన్న పార్టికల్స్ కనబడుతున్నాయా? ఆ పార్టికల్స్ అనేవి
మన ఆ కాల్షియం కార్బోనేట్ స్టోన్స్ అని అనుకోండి. రింగా రింగా రోజెస్, పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్, హష బుష వి ఆల్ ఫాల్. మన బాడీ ఆగిపోయింది. ఇక్కడ మీరు ఒక విషయం చూడండి, మన బాడీ ఆగిపోయింది కానీ చెవు లోపల ఉండే ఆ ఫ్లూయిడ్ ఆగిందా? అది ఇంకా తిరుగుతోంది కదా. అది తిరుగుతూ ఉంటే లోపల ఉండే కాల్షియం కార్బోనేట్ క్రిస్టల్స్ కూడా ఇంకా కదులుతోంది. ఆ స్టోన్స్ కదలడం వల్ల బ్రెయిన్కి ఇంకా సిగ్నల్ వెళ్తుంది. ఏమని సిగ్నల్ వెళ్తుంది? ఈ బాడీ ఇంకా ఆగలేదు, ఇంకా తిరుగుతోంది అని. సో అప్పుడు ఏంటవుతుంది, ఒక రాంగ్ సెట్ ఆఫ్ మసిల్స్ యాక్టివేట్ అవుతాయి. దానివల్ల ఆ రింగా తిరిగిన తర్వాత ఒక పక్కకి తూలిపోవడం అని, పడిపోవడం అని జరుగుతూ ఉంటుంది. వర్టిగో అంటే కూడా సేమ్ ఇదే అవుతున్నది అనమాట. వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు కానీ వాళ్ళకి ఆ ప్రపంచం అంతా తిరుగుతున్నది, ఇలా రౌండ్గా తిరిగిపోతున్నది. ఆ రూమ్, టేబుల్, కుర్చీలు, అన్ని గోడలు అన్నీ తిరుగుతున్నాయి అనే సెన్సేషన్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకు అటువంటి రాంగ్ సిగ్నల్స్ వెళ్తున్నాయి అని అండర్స్టాండ్ చేసుకోవడానికి 2 రకాలైన మెయిన్ టైప్ ఆఫ్ వర్టిగోస్ ఉంటాయండి. వెస్టిబులర్ వర్టిగో అని ఉంటుంది, లేదంటే పెరిఫరల్ వర్టిగో అని ఉంటుంది. దీంట్లో ఏంటి అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కెనాల్స్ ఉన్నాయి చూసారా, ఈ కెనాల్స్ అండ్ ఈ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోన్స్ని ఆటోకోనియా అని అంటారు. వీటిలో ప్రాబ్లం అనమాట. జనరల్లీ ఏంటవుతుందంటే ఈ యూట్రికల్ ఉంది చూసారా, ఇక్కడ మీకు మధ్యలో కనబడుతున్నది, ఈ యూట్రికల్ లోపలే జనరల్లీ ఆ స్టోన్స్ అవన్నీ ఉంటాయి. కదిలినప్పుడల్లా ఆ యూట్రికల్లోనే అన్నీ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి కొంచెం కదిలి ఆగిపోతూ ఉంటాయి. బట్ ఏ కారణం వల్ల అయినా సరే ఆ యూట్రికల్లో ఉండవలసిన స్టోన్, ఇప్పుడు ఈ బొమ్మలో చూస్తున్నారు చూసారా, ఆ స్టోన్ అనేది ఈ కెనాల్ లోపలికి వచ్చేసింది అనుకుందాం. కెనాల్ లోపల రావడం వల్ల ఏంటవుతుంది, ఇప్పుడు దీంట్లో అయితే ఎంతసేపు బోల్డ్ సేపు తిరుగుతున్నాయి చూసారా, అలాగా ఒక చిన్న కదలిక వల్ల కూడా చాలాసేపు దాకా ఆ స్టోన్స్ అనేవి కదులుతూ ఉంటాయి మన ఇయర్ లోపల ఉండే కెనాల్స్లోని. అవి కదులుతూ ఉన్నంత వరకు ఆ వ్యక్తి బ్రెయిన్కి ఈ బాడీ కదులుతోంది అనే సిగ్నల్ వెళ్తుంది. దానివల్ల రాంగ్ మసిల్స్ అన్నీ యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ పేషెంట్స్ ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారు, పడుకుని ఇలా పక్కకు తిప్పారు తల, వెంటనే తిరగడం మొదలవుతుంది. కూర్చుని నించుంటున్నారు, కూర్చున్నంతసేపు వాళ్ళు బాగానే ఉన్నారు, కదలకుండా స్టేబుల్గా ఉన్నంత వరకు వాళ్ళు బాగానే ఉన్నారు. చిన్న కదలిక ఇచ్చినా సరే వెంటనే వాళ్ళకి తల తిరిగిపోతూ ఉంటుంది. బండిలో కూర్చున్నా తల తిరిగిపోతూ ఉంటుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు మీకు ఈ కన్సెప్ట్ అర్థమైందా? దీన్ని బినైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో అని అంటారు, BPPV. ఇది చాలా కామన్గా ఉంటుంది. ఇప్పుడు మీరు అడుగుతారు అన్నమాట, సార్ ఆ స్టోన్ ఎందుకు వదిలేసింది, బయటికి ఎందుకు వెళ్ళిపోయింది అనేసి. చాలా కారణాలు ఉంటాయి. కామన్ రీజన్ అనేది ఓల్డ్ ఏజ్. అందుకనే మనం చాలామంది చూస్తుంటారు కదా, పెద్దవాళ్ళు కొంచెం ఇటు అటు కదిలినా సడన్గా బాత్రూంలోంచి లేచినప్పుడు పడిపోతూ ఉంటారు. రెండోది ఏదైనా ఇయర్లోని వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, లేదు ఇంజురీ అనమాట, అంటే గట్టిగా దెబ్బ తగలడం వల్ల, ఇలా చాలా కారణాలు అన్నమాట. అప్పుడప్పుడు ఏ కారణము మనకు అర్థం కాకుండా కూడా ఆ స్టోన్ అనేది వెళ్ళిపోవచ్చు. సో ఇది ఒకటే కారణమా అండి? లేదండి, మెనియర్స్ డిసీజ్ అని ఉంటుంది. దీంట్లోని మనం ఆ ఫ్లూయిడ్ ఏదైతే చెప్పామో ఎక్కువైపోవడం వల్ల ప్రెషర్ ఎక్కువైపోతుంది అనమాట. దానివల్ల ఆ స్టోన్స్ మూవ్మెంట్ చాలా ఎక్కువైపోతుంది. చిన్నదానికి కూడా ఎక్కువసేపు మూవ్ అవుతూ ఉంటాయి. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటి? పెరిఫెరల్ వర్టిగో. సెంట్రల్ వర్టిగో అని ఉంటుంది. దాంట్లో ఏంటవుతుంది, ఈ ఇయర్స్ లోపల స్టోన్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, బట్ అవి పంపించే సిగ్నల్ ఉంటుంది చూసారా, చిన్న మెదడుకి పంపిస్తుందని చెప్పాం కదా, అక్కడ ప్రాబ్లం ఉన్నది. ఆ సెరిబెల్లంలోని ఉండే ఆ సిగ్నల్ డిటెక్షన్ అనేది డిస్టర్బ్ అయింది. దేనివల్ల అవుతుందండి ఇక్కడ? దీంట్లో మెయిన్ కారణం అనేది ఆ చిన్న మెదడుకి స్ట్రోక్ రావడం వల్ల బ్లడ్ సప్లై తగ్గిపోయి ఆ ఏరియాలోని డ్యామేజ్ అయిపోయింది, లేదు అక్కడ ట్యూమర్ డెవలప్ అయింది, ఇలాగా, లేదు ఆ చిన్న మెదడుకి గట్టిగా దెబ్బ తగిలింది, దానివల్ల అక్కడ ఇంజురీ అయిపోయింది. ఇలాంటి కారణాల వల్ల ఆ సిగ్నల్స్ ఏవైతే ఇయర్ నుంచి వస్తున్నాయో సెరిబెల్లంకి అవి కరెక్ట్గా డిటెక్ట్ అవ్వట్లేదు, దానివల్ల ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు అడగచ్చు, సార్ ఇవన్నీ వర్టిగో చెప్పారు కదా, వర్టిగో కాకుండా కూడా తల తిరుగుతుందా అంటే ఎస్, మోస్ట్ కామన్ రీజన్ మన కంట్రీలోనే ఎస్పెషలీ అనీమియా అండి. ఒంట్లో బ్లడ్ తక్కువ ఉన్నది. సడన్గా వాళ్ళు కూర్చుని లేచినప్పుడు వాళ్ళకి ఆ అనీమియా వల్ల వాళ్ళకి ఒకసారి తలంతా లైట్గా అయిపోయింది, కళ్ళు తిరిగి పడిపోతానేమో అని అనుకుంటూ ఉంటారు. లేదు, బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, దానివల్ల కొందరికి ఇలాగా గిడ్డినెస్ అనేది ఉంటుంది అనమాట, రీలింగ్ సెన్సేషన్ అని. లేదు డీహైడ్రేషన్ ఎక్కువ అయిపోయింది ఎండాకాలంలోని, కానీ చెమట ఎక్కువ అయిపోయింది, వాళ్ళు ఫ్లూయిడ్స్ తాగట్లేదు, బాడీలో ఫ్లూయిడ్ లెవెల్స్ తగ్గిపోయి దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాగా బోల్డ్ అన్ని కారణాలు ఉంటాయి. సో 1, 2 అని కాదు, ఈవెన్ మైగ్రేన్ వల్ల కూడా కొందరికి వర్టిగో వస్తున్నది అని అబ్జర్వ్ చేశారు. సో లక్షణాలు ఏంటుంటాయండి? చాలా రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి.
ఇప్పుడు ఈ ఫోటోలో చూసారా, ఈ ఫోటోని పాజ్ చేసి చూడండి. మీకు దీంట్లోని కొన్నైనా సిమ్టమ్స్ ఉన్నాయంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి. సో దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఏంటి ఇవ్వచ్చు అండి? ట్రీట్మెంట్ ఏంటి అని అంటే చాలా కామన్గా ఇందాక మనం చెప్పిన ఆ స్టోన్ లూజ్ అయ్యి వెళ్ళిపోయిందని చెప్పాను చూసారా, బీపీపీవి, దానికి ఎప్లీస్ మెనూవర్ అని ఉంటుంది, లేదంటే హాఫ్ సమోసాల్ట్ మెనూవర్ అని ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటవుతుందంటే ఆ స్టోన్ ఏదైతే లూజ్ అయ్యి బయటకు వచ్చేసిందో ఆ స్టోన్ని మళ్ళీ యూట్రికల్ లోపలికి పంపించడానికి చిన్న ఎక్సర్సైజెస్ లాంటివి అనమాట. యూట్యూబ్లో మీరు టైప్ చేస్తే దొరుకుతాయి, బట్ నేను సజెస్ట్ చేయను మీకు. ఇది మీరు ఒక క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి మాత్రమే ఇలా చేయించుకోండి. బికాజ్ ఈ ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు చాలా హెవీగా వర్టిగో వస్తుంది అనమాట, చాలా హెవీగా తల తిరుగుతుంది. ఆ టైంలో మీరు పడిపోయి మిమ్మల్ని మీరు ఇంజ్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అక్కడ ఒక క్వాలిఫైడ్ ఫిజిషియన్ ఉండడం, క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా ఇంకేం చేయొచ్చండి? ఇందాక మనం చెప్పుకున్న మిగతా రీజన్స్ అన్నింటినీ రూల్ అవుట్ చేయాలి. సో ఎనీమియాని మేనేజ్ చేయాలి, ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవాలి, జనరల్ ఎక్సర్సైజ్ చేయాలి. కొందరికి ఇడిమా ఉంటుందన్నమాట, పాదాలు అవి వాచిపోతూ ఉంటాయి చూసారా, అలాంటి కండిషన్ ఉండడం వల్ల వాళ్ళకి వర్టిగో అనేది వస్తుందన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ కంప్రెషన్ స్టాకింగ్స్ అలాంటివన్నీ వేసుకోవడం వల్ల వర్టిగో కంట్రోల్ అవుతూ ఉంటుంది. చాలా కారణాలు ఉంటాయండి, ఇప్పుడు అన్ని వీడియోలో చెప్పుకుంటే చాలా లాంగ్ వీడియో అయిపోతుంది. డైట్ అనేది బై డిఫాల్ట్ డైరెక్ట్గా వర్టిగో కేసెస్లో హెల్ప్ చేయదు, బట్ లో సాల్ట్ డైట్ తీసుకోవడం, చాలా ఎక్కువగా ఫ్లూయిడ్స్ అవి కరెక్ట్గా తీసుకోవడం వల్ల ఈ కొలాటరల్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయనంటే అవి హ్యాండిల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ ఒక్క ఫుడ్ తినండి తగ్గిపోతుంది అని మాత్రం ఎప్పుడూ ఉండదు. సో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలండి ఒక వ్యక్తికి వర్టిగో ఉన్నదంటే? ఫస్ట్ థింగ్, డ్రైవింగ్ చేయకూడదు. రెండోది, వాళ్ళు ఏ పని చేసినా సరే కంప్లీట్గా సెట్ అయ్యేంత వరకు స్లోగా చేయడం అనేది ఇంపార్టెంట్. బికాజ్ సడన్గా జర్క్స్ ఇచ్చారు ఏమైనా, ఇమ్మీడియట్గా వర్టిగో ట్రిగర్ అవుతుంది. కాబట్టి స్లో మూమెంట్స్ ఇవ్వడం వల్ల టు ఎ సర్టన్ ఎక్స్టెంట్ ఆ ట్రిగర్ అంత సివియర్గా ఉండదు. సో కూర్చున్నా, నించున్నా, ముందుకు వంగున్నా చాలా స్లోగా చేయాలి. కింద నుంచి ఏదైనా వస్తువు పిక్ చేస్తున్నారు అని అంటే తల ముందుకు వంచి తీయడం బదులు మోకాళ్ళు వంచి కిందకి స్క్వాట్ చేసి దాన్ని లిఫ్ట్ చేయడం అనేది ఎప్పుడైనా బెటర్ ఆప్షన్. పడుకునేటప్పుడు రూమ్ని బాగా చీకటిగా చేసుకుని కొంచెం ఎలివేషన్ అనమాట, తల దగ్గర ఒక బిగ్ సైజ్ పిల్లో పెట్టుకుని పడుకోవడం వల్ల చాలామందికి రిలీఫ్ అనేది ఉంటుంది. వర్టిగో ఎక్కువగా ఉన్నప్పుడు సరౌండింగ్లో కొంచెం సౌండ్ అది ఎక్కువ లేకుండా సైలెంట్గా ఉండే, కొంచెం డార్క్గా ఉండే రూమ్లోని ఫ్రెష్ ఎయిర్ వస్తున్న రూమ్లో ఉంటే జనరల్లీ కొంచెం ఆ వర్టిగో ఎపిసోడ్ ఫాస్ట్గా తగ్గిపోతున్నది అని అబ్జర్వ్ చేశారు. ఎస్పెషలీ పెద్దవాళ్ళకి సడన్గా బెడ్ నుంచి లేచి రాత్రి బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు రూమ్లోని లైట్ అనేది కంపల్సరీ ఆన్ చేసుకుని వెళ్ళండి. బికాజ్ ఆ పొజిషన్ మారడం వల్ల సడన్గా మీకు ఆ వర్టిగో వచ్చి పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ప్లీజ్ లైట్స్ ఆన్ చేసుకోండి. బట్ అట్ ద సేమ్ టైం రూమ్లో మరీ బ్రైట్ ఎల్ఈడి లైట్స్ చాలామంది పెట్టుకుంటూ ఉంటారు, దానివల్ల వర్టిగో ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయని అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ నడుస్తున్నప్పుడు మొహమాట పడకుండా ఒక స్టిక్ని వాడండి. బికాజ్ ఆ స్టిక్ వల్ల మీకు ఆ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఎక్కువ హెల్ప్ ఉంటుంది. ఇప్పుడు మీకు వర్టిగో గురించి కొంచెం అర్థమైంది అనుకుంటాను. చాలామంది అడుగుతారు, సార్ హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉన్నదా? ఎస్, హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉన్నది, బట్ ఆ వ్యక్తి ఇండివిజువల్ సిమ్టమ్స్ బేస్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ పీపుల్కి చాలామందికి ఆంబ్రగ్రీసియా అనే ఒక మెడిసిన్ ఉంటుంది, అది బాగా పనిచేస్తుంది. బట్ ఎవరికైనా బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంది, వాళ్ళ పల్స్ చూసినప్పుడు, నాడీ చెక్ చేసినప్పుడు బాగా వీక్గా స్లోగా ఉన్నది అనుకోండి, డిజిటాలిస్ పనిచేస్తుంది. కొంచెం కిందకి ఏమైనా చూసినప్పుడు వర్టిగో ట్రిగర్ అవుతున్నది అంటే ఫాస్ఫరస్ పనిచేయచ్చు. బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు వాళ్ళకి ఎక్కడైనా కొంచెం ఇలాగ బ్లూయిష్గా అవి అలా కనబడుతూ వాళ్ళకి ఎప్పుడైనా వర్టిగో ఉన్నది అని అంటే వెనాడియం పనిచేయచ్చు. సో ఇలాగా డిసీజ్ బేస్డ్ కాదనమాట, ఆ వ్యక్తికి ఉండే ఇండివిజువల్ సిమ్టమ్స్ బట్టి. సో కొందరికి ఏంటంటే మంచంలో పడుకుని తిరుగుతున్నప్పుడే అనిపిస్తుంది, మళ్ళీ నించుని కొంచెం ఇలా ఇలా చేస్తున్నప్పుడు పెద్దగా వర్టిగో ఉండదు, అలాంటప్పుడు వేరే మెడిసిన్స్ వస్తాయి. సో మీ ఇంటి దగ్గర ఉండే హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు ఈ మెడిసిన్ అయినా సరే కొందరు అడుగుతారు వెంటనే, సార్ ఏ పవర్లో వేసుకోవాలి, ఎన్నిసార్లు వేసుకోవాలి అనేసి. అది కూడా ఆ పవర్ అండ్ పొటెన్సీ ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తికి ఉండే ఇండివిజువల్ సిమ్టమ్స్ అండ్ బాడీ హెల్త్ బేస్ మీద ఉంటుంది. సో వర్టిగో అనేది ఒక కామన్ కంప్లైంట్, జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. సో ఈ టాపిక్ పైన మీకు ఏదైనా డౌట్ ఉన్నది అని అంటే కిందన కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లైంట్ ఉన్నది అంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు డాక్టర్ సురేష్ సౌమ్యాజుల. సర్వేజన సుఖినో భవంతు.